హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నానండి. మా అన్నయ్య పెళ్ళి జరుగుతుంది. అంటే ఈరోజు నలుగు పెడుతున్నాం మా ఇంట్లో. అంటే వాళ్ళ ఇంట్లో మార్నింగ్ అయిపోయాక తర్వాత మా ఇంట్లో ఈవినింగ్ పెడతాం నలుగు. అంటే పెడతారు అట్లా నలుగు ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళి నలుగు పెట్టి బట్టలు పెట్టుకుంటారుగా. అట్లనే మా ఇంటికి తీసుకొచ్చుకొని ఈవినింగ్ బట్టలు పెట్టుకుంటాం. ఇప్పుడైతే ఇది మార్నింగ్ టైం అండి. ఈ మార్నింగ్ టైంలో ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ నలుగు పెడతారంటే వెళ్ళినాము అక్కడికి. చాలామంది వచ్చారు. ఇతనే పెళ్ళి కొడుకు, మా అన్నయ్య. నలుగైతే పెట్టుతున్నారు. తోడు పెళ్ళి కొడుకుని కూడా కూర్చోబెట్టారు. వాళ్ళ వదిన, వాళ్ళ అన్నయ్య, ఆమె మా మరదలు. అంటే మా ఆయన వాళ్ళ చెల్లి, సొంత చెల్లిని. ఆయన వాళ్ళ బావ. ఇంకా అతనికే మేము నలుగు పెడదాం అనుకుంటున్నాం. ఇంకా వాళ్ళైతే నలుగు పెట్టుకుంటున్నారు. ఫొటోస్ మంచిగా ఫోటోగ్రాఫర్ని కూడా పెట్టారు, దింపుకుంటున్నారు. అంటే ఇంకా మేము కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఇక చుట్టాలే కానీ ఇంక మేమైతే పెట్టుకుంటున్నాం. మార్నింగ్ పెట్టేస్తున్నారు. అంటే రేపే పెళ్ళిగా, అందుకే మార్నింగ్ పెట్టేస్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ మా ఇంట్లో ఉంది, వాళ్ళకు పండ్లు ఉన్నాయి, ఇంకా గోర్లు తిప్పేయటం, పెళ్ళి కొడుకు అదేది ఉందిగా. అసలు ఆ టైం అయ్యేసరికి నైట్ 12 అయింది, 1-12 అయింది పడుకునేసరికి. నేను పడుకునేసరికి ఆ టైం అయింది. మీతో అయితే తెల్లారుదాం దాకా మేపుతూనే ఉండాలి. అంటే వాళ్ళు వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళు. మేమైతే 12-1 అయింది నేను పడుకునేసరికి. ఈవినింగ్ బట్టలు పెట్టాలిగా అని ఇంకా అక్కడ నలుగు అయిపోయినమ్మట్లోనే మేమైతే బట్టల షాపింగ్ కానీ వచ్చేసినాం ఇక్కడికి. షాపింగ్ చేసినాక వెళ్ళిపోతాం. ఇంకా ఎవరెవరికంటే ఇంకా నాకు తప్పించి అందరూ తీసుకున్నారు. మా పాపకి, మా బాబుకి, మా ఆయనకి, పెళ్ళి కొడుక్కి నలుగురు తీసుకున్నారు. నలుగురికి 5,000-6,000 చిల్లర దాకా అయింది బట్టలు. బాగానే కాస్ట్ ఉన్నాయి. పెళ్ళి సీజన్గా కాస్ట్ ఎక్కువ ఉంది ఇప్పుడైతే. ఇంకా పెళ్ళి కొడుకుని అయితే మా ఇంటికే తీసుకొచ్చుకున్నా నేను. మీతో వాళ్ళందరూ బొట్లు చెప్పటానికని వెళ్ళారు. కొద్దిగా ఈవినింగ్ అయితే బొట్టు చెప్పుకుందామని. బొట్టు చెప్పుకోవటానికి 5కి అట్లా వెళ్ళారు. అది అయిపోయాక నలుగు పెట్టేస్తాం నైట్ టైము. పెట్టే ముందు పెట్టుదామనే టైంకి వర్షం వచ్చింది. ఇంకా వీళ్ళైతే అమ్ములను మా ఆయన డ్యాన్స్ వేస్తున్నారు అక్కడ. డమ్ముకులు మోగుతూ పెళ్ళి కొడుకి. ఇంకా పిల్లగాళ్ళందరూ బయట ఆడుకుంటున్నారు. ఇంకా నేను వీడియో తిప్పుకున్నా. ఇది అయిపోయినాకైతే వాళ్ళు వచ్చినాకైతే నలుగు స్టార్ట్ చేద్దామని లోపల ఫుల్ వర్షం, రాళ్ళ వర్షం పడ్డది. మొత్తం చాలా పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయి. లేకపోతే 6 కల్లా అయిపోయేది. వర్షం పడటం వల్ల 8 అయింది నలుగు పెట్టేసరికి నైట్ టైం బాగా. లేకపోతే తొందరగా అయిపోయేది. వాళ్ళు వర్షం పడ్డది, రాళ్ళ వర్షం బాగా. మా ఇంట్లో కూడా కొద్దిగా కురిసింది. దానివల్ల నైట్ టైం అయింది, లేట్ అయిపోయింది నలుగు పెట్టడం కూడా. సరే అని తొందరగా అయితే పెట్టేసినాం. మళ్ళీ వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి ఇంకా గోర్లు తీపియటం, అలా పెళ్ళి కొడుకుని చెయ్యాలిగా. అందుకే ఇక్కడ తొందరగా పెట్టేసినాం. పెట్టాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ బట్టలు పెట్టేశారు మా ఇంట్లోనే. ఇంకా లాస్ట్ నలుగు అయిపోయినాక ఇంకా హారతి అయితే ఇస్తున్నాము. హారతి ఇచ్చి లేపుదామని. ఇంకా లేపేసినాక స్నానం చేసి పెళ్ళి కొడుకు బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా నేనే తోలాలి. ఇంకా వాళ్ళతో పాటుగా నేను కూడా అక్కడ మళ్ళీ పెళ్ళి కొడుకుని చేస్తానంటే నేను కూడా అక్కడికి వెళ్ళినాక ఇక్కడండి మళ్ళీ పెళ్ళి కొడుకుని చేస్తున్నారు నైట్ టైము. అంటే గోర్లు తీపిస్తారంట. మరి నాకు ఏం తెలియదు. అప్పట్లో అయితే మా అమ్మోళ్ళు నాకు అలాంటి ఏం చేయలేదు. నలుగు ఒక్కటే పెట్టించారు. ఆ గోర్లు తీయటం ఏం చేయలేదు. రేపైతే పెళ్ళి వీడియో పెడితే ఎట్టా జరిగిందో పెళ్ళి అని. అందరికి బాయ్.